ధన్వంతరి అయి నమః. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి హెర్బల్ టూర్ టాపిక్ నారికేళము. అందరికీ సుపరిచితమే. నారికేళము అంటే ఏంటంటే కొబ్బరికాయ అంటాం, కోకోనట్ అంటూ ఉంటాం. సో ఇది చిన్నగా ఉన్నటువంటి చెట్టు, అది పెద్దదైతే ఈ విధంగా ఒక వృక్షంలాగా 30 అడుగుల వరకు వెళ్ళి పైన ఈ విధంగా పైన వీటికి ఉండేటువంటి ఆకుల్ని కొబ్బరి మట్టలు అని చెప్పి అంటాము. అదేవిధంగా మనకి ఆ పైన కనబడుతున్నాయి కదా కాయలు, అవి ఫుల్లీ మెచ్యూర్డ్ కాయలు. అదేవిధంగా పైన ఆ గిలకలో చిన్న చిన్న కాయలు కూడా మీకు కనబడుతున్నాయి. ఆ చిన్న కాయలు, అదేవిధంగా రాలిపోయినటువంటి కాయలు ఈ విధంగా కింద మనకి ఉంటాయి. ఈ ఓవరాల్గా మనకి కొబ్బరి చెట్టు ప్రతి అంగము కూడాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రధానంగా దీని యొక్క ఈనెల్ని మనం చీపురులుగా వాడతాము. తర్వాత కొబ్బరి మట్టల నుంచి నార తీస్తాము. కోకోపిట్ అని చెప్పి మనకి మొక్కలు పెంచుకోవడానికి, హోమ్ గార్డెనింగ్కి లేదంటే టెర్రస్ గార్డెనింగ్కి బేస్ అనమాట. అది జస్ట్ లైక్ మనకి సాయిల్లో ఎలా అయితే మొక్కలు ఈజీగా పెరగగలుగుతాయో ఆ విధంగా దీనిలో ఉంచినటువంటి మొక్కలు కూడాను అంతే పౌష్టికంగా సుష్టుగా పెరగగలుగుతాయి. తర్వాత మనం ఉపయోగాలు చూసినట్లయితే ప్రధానంగా దీని కాయలు ఏవైతే ఉన్నాయో దానిలో ఉండేటువంటి కొబ్బరిని ప్రధానంగా మనం ఆహారంలో వాడుతూ ఉంటాం. మంచి కాల్షియము, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి సుగుణాలు దానిలో ఉంటాయి. దాని నుంచి తీసినటువంటి ఆయిల్ని మనం హెయిర్కి ఒక కండిషనింగ్ లాగాను, తర్వాత హెయిర్ గ్రో చేసేదానిలాగాను, ఎలోపీషియా ఇటువంటి కండిషన్స్లో చాలా రకాల పౌడర్స్ని దాంతో కలిపి మనం వాడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కొబ్బరికి సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి పెంకు, దాన్ని కూడాను మెడిసినల్గా దీర్ఘకాలికంగా బాధపడేటువంటి వ్రణాల్లో కొబ్బరి పెంకుల్ని మనం మామూలుగా ఇదివరకటి రోజుల్లో బాయిలర్లు అని చెప్పి ఉండేవి, దానిలో వేసేసి నీళ్లు కాచుకోవడానికి వాడేవాళ్ళం. ఆ విధంగా వచ్చినటువంటి యాష్ ఏదైతే ఉందో, బ్లాక్ కలర్లో యాష్ ఏదైతే ఉందో దాని నుంచి తీసినటువంటి యాష్తోనూ క్షారంతోనూ అదేవిధంగా ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట ఆ పెంకు నుంచి. అలా తయారు చేసినటువంటి ఆయిల్స్ ప్రధానంగా మనకి ఈ వూండ్ హీలింగ్లో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా కొబ్బరికి సంబంధించినటువంటి పూలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న కాయలు అని చెప్పాను కదండి, చిన్న కాయలకి ముందుగా చిన్న చిన్న పూలు వస్తూ ఉంటాయి. మీకు కొబ్బరి చెట్లు అవగాహన ఉంటే కనుక ఈజీగా అర్థమవుతుంది. అవి కొంచెం లైట్గా హార్డ్గా ఉండి లోపల తీయటి పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఆ పూలు ముఖ్యంగా ఎవరికైతే బ్లీడింగ్ అయ్యేటువంటి డిసీజెస్ అంటే స్త్రీలలో కానీ, పైల్స్ మలద్వారం దగ్గర పైల్స్లో కానీ బ్లీడింగ్ అయ్యేటువంటి కండిషన్స్లోను, అదేవిధంగా తెల్లబట్ట అని అవుతూ ఉంటుంది స్త్రీలలో, అటువంటి కండిషన్స్లోను ప్రధానంగా దీన్ని వాటర్లో కనుక ఒక 10 to 20 ఫ్లవర్స్ని బాయిల్ చేసి ఆ వాటర్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే ఆ బ్లీడింగ్ని అరెస్ట్ చేసేటువంటి నేచర్ దీనిలో ఉంటుంది. అదేవిధంగా వైట్ డిశ్చార్జ్ని కూడా కంట్రోల్ చేసే నేచర్ దీనిలో ఉంటుంది. మరొక ఉపయోగం ఏంటంటే చిన్న చిన్న కాయలు పడుతూ ఉంటాయి, కొబ్బరి చెట్టు కిందే మనకు కనబడుతూ ఉంటాయి. ఆ చిన్న కాయలు ఇమ్మెచ్యూర్ కాయలు, వాటిని సాధారణంగా మనం చిన్నప్పుడు ఏంటంటే వాటికి ఈన పుల్ల కానీ ఏదన్నా చిన్న పుల్ల గుచ్చి పైకి రాకెట్ లాగా ఆడుకోవటం చేస్తూ ఉండుంటాం. అయితే వాటిని మెడిసినల్గా వాడుకోవచ్చు. ఎలా అంటే ఎవరికైతే పిల్లలు ఇంట్లో రాత్రిపూట బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారో ఆ బెడ్ వెట్టింగ్ చేసేటువంటి పిల్లలకి ఇదండి ఇలా ఉంటుందండి కాయ, చిన్న కాయ ఈ విధంగా ఉంటుంది. బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి బెడ్ వెట్టింగ్ చేసేటువంటి వాళ్ళకి ఈ పైన ఉన్నటువంటి తొక్కుని తీసేసి లోపల ఉన్నటువంటి కాయని మనం చాకుతో కట్ చేయొచ్చండి. చాప్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ని, కొంచెం ఒక గుప్పెడు పీసెస్ని మనం చేతితో తీసుకుని వాటిని టీ డికాక్షన్ లాగా బాయిల్ చేసి కనుక ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తాగిస్తున్నట్లయితే ఆ పిల్లల్లో గ్రాడ్యువల్గా బెడ్ వెట్టింగ్ సమస్య అనేది తగ్గటం మనం గమనించవచ్చు. ప్రధానంగా ఇది ఏంటంటే పెల్విక్ ఫ్లోర్లో ఉన్నటువంటి మజిల్స్ని, బ్లాడర్ దగ్గర ఉండేటువంటి మజిల్స్ని వాటిని కూడాను స్ట్రెంథన్ చేస్తుంది. ఇదే ప్రయోగం ఎవరికైతే పోస్ట్ హిస్టెక్టమీ కేసెస్లో కానివ్వండి, దగ్గితే తుమ్మితే యూరిన్ వెళ్తున్నాం అనేటువంటి వాళ్ళు కూడాను ట్రై చేయొచ్చు.
సో ఇది మజిల్స్కి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ ప్రమోటర్గా ఉండటం జరుగుతుంది. ఇక కోకోనట్ వాటర్ గురించి మీకు అందరికీ సుపరిచితమైందే. అయితే దీన్ని మించినటువంటి ఎలక్ట్రాల్ అనేది ప్రపంచంలో ఇంకెక్కడా లేదంటంలో అతిశయోక్తి లేదు. చాలామంది ఏం చేస్తారంటే మోషన్స్, వామిటింగ్స్ లేదంటే కనుక శరీరం కొంచెం డస్సిపోగానే ఎలక్ట్రాల్ పౌడర్ తీసేసుకుని కలిపేసుకుని తాగుతూ ఉంటారు. వెరాజ్ కోకోనట్ వాటర్ని కనుక మీరు ఆ సమయంలో తాగితే నంబర్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఎలక్ట్రాల్ పౌడర్ కంపేర్ టు కోకోనట్ వాటర్ చూసినట్లయితే ఎలక్ట్రాల్ పౌడర్స్ ఒక 3-4 టైమ్స్ తాగితే తప్ప రానటువంటి ఎనర్జీ ఒక్క కోకోనట్ వాటర్ తాగితే మీకు సులువుగా లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలైనటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఒక గొప్ప మొక్క ఈ నారికేళము. కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ, దాని మీద పెంకు, పీచు, పువ్వు, దాని పిందెలు, ఇవన్నీ కూడాను మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీటిని మనం వినియోగించుకుంటూ ఈ కొబ్బరి మొక్కల్ని ఎక్కువగా లాభసాటి కాదనేటువంటి ఉద్దేశంలో కొట్టేయటం లేదంటే వదిలేయటం జరుగుతూ ఉంటుంది. వాటిని చాలా సింపుల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సిటీస్లో కూడాను నిదానంగా అది గ్రో అయ్యే వరకు కనుక కొంచెం ఓపిక పట్టగలిగితే దాన్ని గాలి తర్వాత దాని నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మనకి ఏదో ఒక టైంలో దాంతో అటాచ్మెంట్ని ఏర్పరుస్తాయి. సో ఇది టుడేస్ మన హెర్బల్ టూర్లో నారికేళం గురించి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.